ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో 12వ రోజులోకి మనమందరం కూడా అడుగుపెట్టాము. ఎంతో అద్భుతంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఈరోజు మనం నేర్చుకోబోయే గురువుగారి పేరు మాస్టర్ ఈకే గారు. ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. మరి మాస్టర్ ఈకే గారి గురించి నాకు ఎలా పరిచయం అయిందంటే గనక మొదట్లో నేను పత్రి సార్‌ని, గురువుగారిని కలిసిన తర్వాత ఆహ్, నేను 10థ్ క్లాస్ ముందు 10థ్ క్లాస్‌లో ముందు హాలిడేస్‌లో గురువుగారిని కలిసాను. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత డిగ్రీ చదువుతుండగా ఇంగ్లీష్ ట్యూషన్‌కి వెళ్ళేవాళ్ళం. నేను ఆ ఇంగ్లీష్ ట్యూషన్‌కి చెప్పే లెక్చరర్ గారు, మేడమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాస్టర్ ఈకే గారికి డైరెక్ట్ శిష్యురాలావిడ. సో ఆవిడ ఇంట్లోకెళ్ళి ఆ ట్యూషన్ కోసమని హాల్‌లో కూర్చున్నప్పుడు, ఆ హాల్‌లో పెద్ద పెద్ద ఫోటోలు ఒక పక్క మాస్టర్ సివివి గారిది, మాస్టర్ ఈకే గారి ఫోటోలు ఉండేవన్నమాట. అలాగే పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఆవిడ తప్పకుండా ఆ ప్రేయర్ అని చెప్పి, ఆ ప్రేయర్ చేసి మెడిటేషన్‌లో కూర్చునేవారు. అది మాస్టర్ ఈకే గారు, సివివి గారి సాంప్రదాయాన్ని ఫాలో అయ్యి, పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా 6 ఏఎం, 6 పీఎం ప్రేయర్ చేస్తారనమాట. సో, అప్పుడు ఆవిడ ద్వారా మేము 6 పీఎం దానికి అటెండ్ అయ్యి అక్కడికి వెళ్ళేవాళ్ళమనమాట. మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఇచ్చిన సంస్కారం వల్ల అయితేనేమి, దేనివల్ల అయితేనేమి ఏ గురువుగారి గురించైనా సరే తెలుసుకోవాలన్న తపన, అందరిలో ఉన్న ఔన్నత్యం గుర్తించి వారి నుంచి కూడా జ్ఞానాన్ని పొందాలనే ఆహ్, అలవాటు చక్కగా గురువుగారి వల్ల అలవడింది. మరి అలాగా ఆవిడ దగ్గరికెళ్లి కూర్చుని, ఆవిడ చెప్పే ఎన్నెన్నో విశేషాలన్నీ కూడా మేము వినేవాళ్ళం అనమాటండి. సో, ఆ విధంగా నాకు మాస్టర్ ఈ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ఆయన పరిచయమయ్యారు. నేను ఎక్కిరాల కృష్ణమాచారి గురించి తర్వాత ఒక పుస్తకం చదివాను. తర్వాత ఆయన గురించి తెలుసుకున్న విశేషాలన్నీ వింటుంటే దేర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ అనమాటండి. పత్రి సార్‌కి, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి ఎన్నో సిమిలారిటీస్ కనిపిచ్చాయి. అది నాకు చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపిచ్చింది అవన్నీ తెలుసుకుంటుంటే. మరి ఈరోజు ఆయన గురించి తెలుసుకుందామండి. ఎంత అద్భుతమైన మాస్టరో ఆయన. పత్రి సార్‌లాగే అచ్చంగా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన లైఫ్ లాంగ్ తన సర్వీస్‌ని చేశారు. ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక్క అరగంట అయితే అసల ఏమాత్రం సరిపోదు. ఎంతో ఉంది ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి గురించి, ఆయన చేసిన వర్క్ గురించి. ఏ గురువు గారి గురించైనా సరిపోదు. అట్‌లీస్ట్ మనకి పరిచయం వచ్చి, కొన్ని విషయాలనన్నా ఈ సందర్భంగా మనం తలుచుకుందాం మరి. మరి ఆయన ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనొక స్పిరిచ్యువల్ టీచరు, రైటరు, అలాగే ఆస్ట్రాలజరు, హోమియోపతి డాక్టరు, ఫిలాసఫరు, తత్వవేత్త, అంతే కాదండి ఆయన మంత్రసిద్ధుడు. ఎన్నో బహుముఖ ప్రజ్ఞలున్నాయి. మళ్ళీ అందులోనూ ప్రవేశం కాదండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎవరెస్ట్ స్థాయి జ్ఞానము, ఆ ప్రజ్ఞ కనబరిచిన ఆయననమాటండి ఆయన. అయినప్పటికీ ఆయన సంసార జీవితాన్ని, ఆయన టీచింగ్‌ని, ఆయన సాధనని అన్నిటిని కూడా చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన మహానుభావుడు ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్యుల వారు. మరి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారెప్పుడు పుట్టారంటే, ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో బాపట్ల గ్రామంలో జన్మించారు. 1926 ఆగస్టు 11వ తారీఖున. మరి తండ్రి గారి పేరు అనంతాచార్యుల వారు, తల్లి బుచ్చిమాంబ గారు. మరి తల్లిదండ్రులకి నలుగురు కొడుకులండి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనొచ్చేమో వీళ్ళని. ఎందుకంటే నలుగురు అంత అద్భుతమైన మాస్టర్స్ అన్నమాట. మరి అంత అద్భుతంగా వాళ్ళెలా తయారయ్యారంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి మెట్రికులేషన్ వరకు అనంతాచార్యులు వారు తండ్రి గారు హోమ్ స్కూలింగ్ చేశారట. ఆ హోమ్ స్కూలింగే వాళ్ళ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్‌కి కారణమైందనమాట. ఆయన మొదటగా ఎక్రాల కృష్ణమాచార్యుల వారు, తర్వాత వేదవ్యాస గారు, తర్వాత బోధాయన గారు, తర్వాత భరద్వాజ గారు, ఎకరాల భరద్వాజ గారు. నాకు భరద్వాజ గారు, వేదవ్యాస గారు కూడా కొంచెం కొంచెం పుస్తకాల ద్వారా కొద్ది కొద్దిగా పరిచయం ఉంది. బోధాయన గారి గురించి అంత ఎక్కువ తెలీదు. ఆయన కూడా గొప్ప ఆయుర్వేద వైద్యులంటండి. నేను ఈ తె తెలుసుకునే ప్రాసెస్‌లో తెలుసుకున్నాను. నాకు పర్సనల్‌గా తెలీదు. ఆయన చాలా గొప్పవారట. ఎక్కిరాల భరద్వాజ్ గారైతే అసలు దత్త పరంపరలోని గురువుల గురించి, ఎంతో మంది గురువుల గురించి జీవిత చరిత్రలు రాసిన, ఎంతమంది యోగులను ఆయన పరిచయం చేశారో లెక్కే లేదు. ఇక్కిరాల వేదవ్యాస్ గారు ఆయన ఎంతో ఆధ్యాత్మిక సేవ చేశారు. పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఆయన.
అలాగే కృష్ణమాచార్యులు గారి నుంచి ఇప్పుడు తెలుసుకుందాం ఆయన ఎంత అద్భుతమో. మరి నలుగురు 4 మహానుభావుల్ని ఆయన జన్మనిచ్చారు. అంత అద్భుతంగా వాళ్ళని పెంచారు. అనంతాచార్యుల వారు, బుచ్చిమాంబ గారు. అయితే ఇంటి దగ్గర హోమ్ స్కూల్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచే వేదాలు నేర్పించడము, ఉపనిషత్ స్క్రిప్చర్స్ నేర్పించడము, పురాణాలు చెప్పడము, వాళ్ళ చేత అభిషేకం చేయించడము, నిత్యాగ్నిహోత్రం చేయించడము, ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో పార్ట్‌గా చేస్తూ వాళ్ళు పెంచారనమాటండి. చిన్నప్పటి నుంచి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి అఖండమైన ధారణా శక్తి ఉండేదనమాట. ఏదన్నా ఒక్కసారి అలా చూసారంటే ఇంకంతే. అది ఆయన పట్టేసుకునేవారనమాట. అంత వెంటనే అర్థమైపోయి, దాన్ని గుర్తుపెట్టుకునే, అవగాహన చేసుకునే అద్భుతమైన ధారణా శక్తి ఉండేదనమాట ఆయనకి. చిన్నప్పుడే ఆయన ఎంత సాహిత్యంలో ఎంత పట్టు చూపించేవారంటే, ఆయన చిన్నప్పుడే ఒక 'అర్పణ' అనే ఒక చిన్న కావ్యం లాంటిది రాసారటండి. ఒక పద్యాలతో ఉన్నది. ఆ 'అర్పణ' అనే దాంట్లో పద్యాలు చదివి ఎంతోమంది మెచ్చుకున్నారట. కానీ మామూలోళ్ళు మెచ్చుకుంటే అది అంత అద్భుతం కాదు. కానీ మెచ్చుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మొత్తం కవి సామ్రాజ్యంలోనే సామ్రాట్టైన విశ్వనాథ సత్యనారాయణ గారు అది చదివి ఎంత అద్భుతంగా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అది నిజమైంది. ఇంత చిన్నతనంలో ఇంత అద్భుతంగా రాశారు అని చెప్పేసి కృష్ణమాచార్యుల వారిని ఎంతగానో మెచ్చుకున్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారు. అంతే కాదు విశ్వనాథ సత్యనారాయణ గారు తెల్లవారుజామున అలా నడుస్తూ వెళ్తూ ఉంటే చిన్నప్పుడు ఆయన కృష్ణమాచార్యుల వారు, విశ్వనాథ సత్యనారాయణ గారు కలిసున్న ఆ రోజుల్లో ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షాన్ని రాసేవారట. రచించడం కోసమని ఆయన అలా విజయవాడ నది ఒడ్డున వెళ్తూ ఆసువుగా పద్యాలు చెబుతూ వెళ్ళిపోతే, అవన్నీ పక్కనే నడుస్తున్న కృష్ణమాచార్యులు గారు విని, అవన్నీ ఒక్కసారి అప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయిన వాటన్నిటిని విని గుర్తుపెట్టుకొని, వాటన్నిటిని రాసి, "ఇదిగోండి గురువుగారు మీరు పొద్దున్న చెప్పిన పద్యాలని" ఇచ్చేవారట. ఆయన ఆశ్చర్యపోయేవారట. ఓహ్! వరుసగా అలా ఒక్కసారిగా అప్పటికప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన పద్యాలన్నీ గుర్తుపెట్టుకొని, వాటన్నిటిని మళ్ళీ రాసి తిరిగి గురువుగారికిచ్చారంటే ఎంత అఖండమైన ధారణా శక్తి ఉందో చూడండి ఆయనకి. అలాగే చైల్డ్‌హుడ్‌లో ఇంకొక ముఖ్యమైన అనుభవం ఒకటేంటంటే అండి, ఆయనకింకా బాగా చిన్నగా ఉన్నప్పుడే, అప్పుడప్పుడే మాటలొస్తాయి గదా! ఏబీసీ అది చదువుతారు. అలాంటి ఏజ్‌లో ఆయనకి ఆయన తండ్రి గారు దగ్గర ఒక పుస్తకం చూసారట. ఆ పుస్తకం మీద మాస్టర్ సివివి గారి పటం ఉందనమాటండి. అంటే ఇది సివివి అని చెప్పి చదివి ఇలా చూపించారంట ఆయన్ని. చూపిస్తే, నమస్కారం సివివి అను అని చెప్తే వాళ్ళ నాన్నగారు, నమస్కారం సివివి అనంగానే ఆయన ఒంట్లోకి ఒక అద్భుతంగా ఒక గాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతిలాగా ఆయనకి జరిగిందట. అయితే ఆ అనుభవం తర్వాత ఏం వ ఏం పేరు ఏంటి? ఆ వ్యక్తి ఏంటి? ఆ రూపం ఏంటి? అంతా ఆయన మర్చిపోయారు. కానీ చిన్నప్పుడు ఏదో ఒకటి జరిగింది. ఒకళ్ళని చూసాను నేను. అప్పుడు నాలో ఒక పారవస్యం కలిగిందన్న జ్ఞాపకం మాత్రం ఆయనకి ఉండిపోయిందనమాట బాగా. ఆ తర్వాత చిన్నతనం తర్వాత ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చినట్లయితే గనక వైజాగ్‌లో ఉన్నత విద్య కోసం అని చెప్పేసి గుంటూరు నుంచి ఆయన వైజాగ్ రావడం జరిగింది. ఆ వైజాగ్‌లో ఉన్నత విద్య అభ్యసించే సమయంలో బాగా ఎక్కువగా గాయత్రి సాధన చేసేవారటండి. అఖండమైన గాయత్రి మంత్ర సాధన చేసేవారట. ఆ సాధన వల్ల ఆయనకి అద్భుతమైన ఆహ్, అనుభవాలు కూడా కొన్ని కొన్ని కలుగుతూ ఉండేవన్నమాట. అయితే ఒకసారి చిన్నప్పుడు ఒక ఆనంద పారవస్య అనుభూతి జరిగింది కదా! అలాంటిదే ఒకసారి పౌర్ణమి రోజున ఆహ్, వైజాగ్‌లో బయటకొచ్చి బీచ్‌లో ఉన్నప్పుడు ఆ పౌర్ణమి వెన్నెలతో ఆయన ఒక రకమైన ధ్యాన స్థితిలోకెళ్ళిపోయి, అక్కడంతా ఆ దృశ్యమంతా ఆయనకి పోయి ఒక రాసలీల జరిగే బృందావనంలో రాసలీల జరుగుతున్న ఆ యొక్క దృశ్యం కనిపించడం మొదలైందట. మొదలవ్వగానే దాన్నంతటిని వర్ణిస్తూ ఆయన అప్పటికప్పుడు 1000 పద్యాలతో రాసలీలను రచించారు. ఆయన చదువుకునే సమయంలోనే. అదంతా కూడా ఆ ధ్యానానుభవంలో ఆయనకి వచ్చేవన్నమాటండి. వచ్చినప్పుడు ఆసువుగా ఆయన వాటన్నిటిని చెప్పేసేవారన్నమాట. సో, అలాగా ఆ మంత్ర విద్య చేస్తూ ఉంటే గాయత్రి మాత, ఎవరో వచ్చి ఆయన ఏ మంత్రం అడగకుండానే ఒక మహానుభావుడొచ్చి, "నాకు కల్లో మాత కనిపించిందమ్మా. నీకు శ్యామల మాత మంత్రం చెప్పమన్నారని" శ్యామలాదేవి మంత్రం ఇవ్వడం. మళ్ళీ ఆయన సాధన చేయడం. మళ్ళీ ఎవరో వచ్చి కల్లోకొచ్చి వాగీశ్వరి మంత్రం ఇవ్వడం. మళ్ళీ దాన్ని సాధన చేయడం. అలాగా
ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం, ఆ మంత్రాన్నిటిని, ఆ శక్తులన్నిటిని సిద్ధింప చేసుకోవడం. అలా ఆయన జర్నీ మంత్రసిద్ధుడుగా అలా కొనసాగుతూ ఉంది చదువుకునే సమయంలో. ఒకసారైతే ఆహ్, కొంతమంది కల్లో వచ్చేవారటండి. కొంతమంది ఆస్ట్రల్ బాడీస్‌తో దివ్యమైన కాంతి శరీరాలతో వచ్చేసేవారట రాత్రిళ్ళు ఆయన గదిలోకి. వచ్చేసి ఆయనకన్నీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవారట. అలా ఒకసారి ఒక మహానుభావులు ఎవరో వచ్చి ఆయనకి విద్యావతి అనే ఒక విద్యని, ఒక మంత్ర సిద్ధిని ఇచ్చారనమాటండి. ఆ విద్యావతి ఏంటంటే, ప్రపంచంలోని ఏ భాషలో ఉన్న ఎంత పురాతనమైన ఏ పుస్తకమైనా సరే, ఇప్పుడెప్పుడో రాసిన పుస్తకం ఇప్పుడది ముద్రణలో ఉన్నా లేకపోయినా, లేదంటే ఎవరో రాద్దామనుకుని వాళ్ళ బుర్రలో ఉన్న పుస్తకమైనా, ఏ భాషలో ఉన్న పుస్తకమైనా, ఎంత జటిలమైన పుస్తకమైనా, ఏదైనా సరే ఆయన ఒక్కసారి తలుచుకోగానే దానిని చూడగానే, ఆ పుస్తకాన్ని తలుచుకోగానే, అందులో ఉన్న అంతరాంతరమైన జ్ఞానంతో సహా ఈయన బ్రెయిన్‌లోకి వచ్చేస్తదట. ఎంత గొప్ప విద్యో చూడండాయన. పుస్తకాన్ని తెరుచుకోగానే ఆ మొత్తం అంతా సారమంతా దాని లోపల ఉన్న అంతరార్థాలతో సహా ఆయనకొచ్చేస్తుంది. అదే విద్యావతి ఆ సిద్ధిని ఈయనకి ప్రసాదించడం జరిగిందనమాట. అలా కాలేజీలో ఉండగా ఒకసారి ఆయన స్కాలర్‌షిప్ రావడం లేటయింది. ఇంటి దగ్గర నుంచి డబ్బులందలేదు. ఫీజు కట్టాల్సిన సమయం ఆయన కూర్చొని అలా మంత్రసిద్ధిలో ఉన్నప్పుడు, ఒక నల్లటి ముత్తైదువ అందమైన ఆవిడ, ఒక నల్లటి ముత్తైదువ వచ్చి "నీ ఫీజు కట్టేయబడింది నాయనా" అని చెప్పారట ఆయనకి. ఆ శ్యామలాదేవే వచ్చి చెప్పిందా అని వెళ్లి చూస్తే ఫీజు కట్టేసుంది. ఎవరు కట్టారో తెలీదనమాటండి. ఇలాగా మంత్రసిద్ధితో కూడా ఎన్నో అనుభవాలనమాటండి. ఆహ్, రకరకాలుగా ఇలా జరుగుతూ ఉందనమాట. ఆ తర్వాత ఆయన చదువయిపోయిన తర్వాత లెక్చరర్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన జాయినయ్యారు. లెక్చరర్‌గా జాయిన్ అయిన తర్వాత ఆయనకి వివాహం కూడా జరిగింది అప్పమాంబ గారితో. మరి అప్పమాంబ గారి గురించి కూడా కొంచెం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆవిడ మహా సాధ్వి. కృష్ణమాచార్యుల వారు చేసే ప్రతి దానికి ఆవిడ సహకారం ఏ స్థాయిలో ఉంటదంటే, ఇంక తారాస్థాయి సహకారం ఎంత వరకైతే ఆవిడ చేయగలదో అంతవరకు చేసేసేవారనమాట. గురుపత్ని అనడానికి ఒక మహా గొప్ప ఉదాహరణ ఆవిడ. ఆవిడ కూడా ఎంతో అద్భుతమైన మాస్టర్ అనమాటండి అప్పమాంబ గారు కూడా. ఆహ్, కృష్ణమాచార్యుల వారు ఒకసారి కిరాణా కొట్టు దగ్గరికొస్తే ఎవరో ఒక ఆవిడ చూసారే మాకు డబ్బుల్లేవు. చాలా ఆకలిగా ఉన్నారు. కొంచెమన్నా సరుకులివ్వండంటే కిరాణా అతను తిట్టి పంపించేసాడట. అది చూసి ఈయన హృదయం కరిగి, ఎప్పుడైనా నీ దగ్గరికి నీ షాప్‌కి ఇలా ఎవరైనా ఆహారం లేదు ఇవ్వండి అనొస్తే గనక నా పేరుతో ఖాతా పెట్టుకో. నా పేరులో ఖర్చు రాసేసి వాళ్ళు తినడానికి సరుకులివ్వి. నెలాఖరున నేనొచ్చి కడతాను అని చెప్పి, ఆయన జాబ్ చేసినన్నాళ్ళు కూడా ఆ కిరాణా షాప్‌లో ఆయన ఖాతా ఉంచి, ఆయన నెల జీతం రాగానే ముందుగా షాప్‌కెళ్ళి ఆయన బాకీ కట్టేసి ఎవరెవరో తిండి లేనోళ్ళందరూ తీసుకున్న డబ్బులకి, మిగిలిన డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళేవారటండి. ఆవిడ కట్టుకోవడానికి 2 చీరలే ఉన్నా, రోజు ఆయనకి బోలెంత మంది శిష్యులు ఇంటికొచ్చేసి భోజనం చేస్తున్నా వాళ్ళందరికీ వండి పెడుతూ ఆవిడ ఎంతో వినయంగా ఆ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ, ఆయనకి అన్ని రకాల సహకారం చేస్తూ ఉండే మహా గొప్ప యోగిని ఆవిడ కూడా. ఆవిడ అప్పమాంబ గారు. అయితే ఈయన పెళ్లయిన తర్వాత ఇల్లు తీసుకొని సంసారం మొదలుపెట్టిన తర్వాత ధ్యానంలో ఉన్నప్పుడు, ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు మంత్రసిద్ధులతోనే కదా ఉన్నారు. ఆ మంత్రం చేస్తూ ఉంటంటే ఉన్నట్టుండి ఆ కింద నుంచి ఇలా కూర్చున్న ఒక గురువుగారి రూపం ఆ పాదాల దగ్గర నుంచి కనిపించడం మొదలయ్యేదట. మొదలయ్యి అలా కొంచెం కొంచెం రివీల్ అవుతూ కొన్ని వారాలు గడిచేసరికి మొత్తం ఆయన రూపం కనిపించడం మొదలైంది. ఆయన రూపం కనిపించడం మొదలవ్వగానే మళ్ళీ ఆ చిన్నప్పుడు కలిగిన దివ్యానుభూతి, రాసలీల జరిగినప్పుడు జరిగిన దివ్యానుభూతి, ఆ దివ్యానుభూతి అంతంగా ఆయనలో ఆనందం, పారవస్యం రావడం మొదలవుతుంది ఆయన రూపం చూస్తే. ఆయనెవరో కూడా కృష్ణమాచార్యుల వారికి తెలీదు. కృష్ణమాచార్యుల వారు పుట్టడానికి ముందే గురువుగారు చనిపోయారు. ఈయన స్టోరీ గురించి తెలుసుకుంటా అంటే గురువుగారు అనుగ్రహం కావడానికి స్వయంగా సశరీరంగా ఉండక్కర్లేదు. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత శిష్యుడు పుట్టినా సరే, ఆయన అనుగ్రహం కావాలంటే మనకి కలుగుతుంది. ఆయన గైడెన్స్‌తో అద్భుతంగా మన ఆధ్యాత్మికత సాగుతుందనడానికి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. అయితే తర్వాత ఆయన ఒక మాస్టర్ గారినెవరో పిలిస్తే వాళ్ళ ఇంటికెళ్తే,
వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతూ కరెక్ట్‌గా 6 గంటలు అవ్వగానే "మేము ఒక్క 5 నిమిషాలు ప్రేయర్ చేసుకొనొస్తానండి" అని చెప్పి లోపలికెళ్ళిపోతూ, "మీరు కూడా కావాలంటే రండి" అని చెప్పి పిలిస్తే అప్పుడు కృష్ణమాచార్యుల వారు కూడా లోపలికెళ్తే, అక్కడ లోపల రూమ్‌లో పెద్ద పటం సీవీవీ గారి పటం ఎవరైతే ధ్యానంలో చూసారో ఆయన పటం అక్కడ చూసి ఆయన మాస్టర్ సీవీవీ గారని అప్పుడు కృష్ణమాచార్యుల వారికి తెలిసిందనమాట. అప్పుడు సీవీవీ నమస్కారంస్ అనగానే మళ్ళీ ఒక పారవస్యపు అద్భుతమైన శక్తిపాతం అనుభవం మళ్ళీ జరగడం మొదలైందాయనకి. అలాగా అప్పుడు మాస్టర్ సీవీవీ గురించి తెలుసుకోవడం, ఆయన గురించి అంతా మొదలైందనమాట. యోగ జీవితం ఆ మంత్ర సిద్ధుల నుంచి, ఆ సాహిత్యము వాటన్నిటి నుంచి మళ్ళీ యోగ జీవితంలో ప్రవేశం. అలా యోగ జీవితంలో ఏంటంటే అండి ఆయనకి ఉక్తరహిత తారక రాజయోగం అనేవారనమాట. పాపాన్నంతటిని నశింపజేసి ముక్తిని ప్రసాదించే రాజయోగాన్ని ఆయన సాధన చేయడం, బోధించడం మొదలుపెట్టారు. అందరికీ ఆ రాజయోగాన్నివ్వడం మొదలుపెట్టారనమాట. ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మాస్టర్ సీవీవీ నమస్కారమ్స్, మాస్టర్ ఈకే నమస్కారమ్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ గురువు గారికి చెప్పి నమస్కారాలు చెప్పిన తర్వాత ధ్యాన సాధనలోకి తీసుకెళ్ళేవారు. ధ్యానంలోంచి బయటకొచ్చే ముందు ఆ విశ్వశాంతి కోసం సంక్షేమం కోసం ప్రార్థన చేస్తూ మళ్ళీ ధ్యానంలోంచి ఆయన సెషన్స్ అన్నిటికి కూడా గురువుగారు యొక్క కృతజ్ఞతతో, నమస్కారంతో మొదలుపెట్టి ప్రపంచ శాంతి కలగాలనే సంకల్పంతో ఆయన ప్రతి సెషను, ప్రతి ధ్యానము కూడా జరిగేవన్నమాటండి. అలా ఇంకా ఆయన బోధించడం మొదలుపెట్టాక ఎంతో మంది శిష్యులు చిలువలు పలువలుగా ఎంతో మంది శిష్యులనమాటండి. అయితే అది ఆయన యోగం అలా మొదలైంది. సివివి గారితో కనెక్షన్ అలా మొదలైంది. ఎంత అద్భుతమైన వర్క్ చేసేవారంటే, ఒకసారి ఒక సంఘటన జరిగిందనమాటండి. అదేంటంటే ఒకళ్ళింట్లో ఏమి తిందామనుకున్నా సరే, ఆ ప్లేట్ ఎగిరిపోయి పడిపోయేదట. సమ్ ఫారెన్ ఎనర్జీ అటాక్ ఉందనమాట ఆళ్ళింట్లో. ఉండి ఆ ప్లేట్ ఎగిరిపోయి పడిపోవడము. ఈ మంచినీళ్ళు తాగుదామన్నా ఒలిగిపోవడము. ఆ ఇంట్లో ఎవ్వరు కూడా ఒక మెతుకు తినలేకపోయేవారు, తాగలేకపోయేవారట. ఏం తినాలన్నా బయటికెళ్ళిపోయి తిని రావాలి గానీ, ఆ ఇంట్లో మట్టుకు ఫుడ్ అనేది అలా ఎగిరిపోతూ ఉండేదట. ఆళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి కృష్ణమాచార్యుల వారి దగ్గరికొచ్చారనమాట. వస్తే ఆయన సరే పదండి అని చెప్పేసి అక్కడికెళ్ళి, అక్కడ కూర్చొని నారాయణ కవచం చదివి, ధ్యానంలో కూర్చొని, నారాయణ కవచం చదివి అలా కొంతసేపు కూర్చున్న తర్వాత ఆహ్, "ఏమ్మా! ఎందుకిలా చేస్తున్నావు? తప్పు కదా! ఇంక చెయ్యొద్దు పద" అన్నారట. అంతే. అలా అన్న తర్వాత అనేసి ఇంకక్కడి నుంచొచ్చేసారట. ఇంకప్పటి నుంచి ఆహ్, అది మొత్తం అదంతా కూడా సరైపోయిందనమాటండి. సరైపోయి తగ్గిపోయిందని చెప్పారు. అలాగా ఆయన తర్వాత శిష్యులడిగారట. శిష్యులడిగితే, "ఏమండి ఏమైందక్కడ? ఏముందంటే" అక్కడ దెయ్యమా ఏంటంటే, "దెయ్యము, భూతం అనొద్దు నాయనా అయి కూడా మనలాంటి జీవాలే. నువ్వు దానిని కూడా క్షమించి దానిలో కూడా దైవత్వాన్ని చూడగలిగితే అది నీ మాట వింటుంది అంతే" అని చెప్పారనమాట. అంటే ఆయన ఎంత అద్భుతమైన ఆ దృక్కోణం ఉందో చూడండి ఆయనకి. ఆహ్, ఏదైతే అక్కడ మనకి అసహనాన్ని, లేకుంటే మనకి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఇబ్బంది పెట్టే వాటిలో కూడా దైవాన్ని చూసి వాటిని కూడా ప్రేమగా మాట్లాడగలిగే ఆ యొక్క గొప్ప హృదయం అనమాటండి. ఆ హృదయానికి వాళ్ళు కూడా మాట వింటారు అని చెప్పేసి చెప్తారనమాట. ఎన్నో మిరకిల్స్ ఉన్నాయి. అలాగే పాకలపాటి గురువు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉండేదనమాట. ఆ పాకలపాటి గురువుగారు ఆయనే ఎంతో మందిని హీల్ చేసి ఊర్లను రక్షించేవారు. ఆయన నాకు ఆరోగ్యం బాగోట్లేదు డాక్టర్ బాబు గారు అని చెప్పేసి ఆరోగ్యం కోసం చూపించుకునే వంకతో ఈయనతో వచ్చి రాత్రంతా కూర్చొని ఎన్నో ముచ్చట్లు వీళ్ళు మాట్లాడుకునేవారట. అంటే ఆయన ఎకరాల కృష్ణమాచార్యుల వారి ఔన్నత్యం చూసి అలాగ ఎంతో మంది మహానుభావులు వచ్చి ఆయన కూడా వాళ్ళందరికీ ఎంతో గౌరవం ఇవ్వడం, వాళ్ళు ఈయన దగ్గరికి రావడం, తరచూ కలుసుకుంటూ ఉండడం జరిగేవన్నమాటండి. రాత్రిళ్ళు ఎంతో మందొచ్చేవారటండి. ఎప్పుడు కూడా రాత్రులు హాస్టల్ బాడీస్‌తో రావడం, ఎన్నో చెప్పడం, ఏదేదో వర్క్ జరగడం చాలా జరుగుతూ ఉండేవట కృష్ణమాచార్యుల వారి జీవితంలో. అలాగే ఆయన ఈ ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత ఒకసారి ఒక లైబ్రరీకెళ్ళి ఒక పుస్తకం తీసుకున్నారు. అదేంటంటే 'సీక్రెట్ డాక్ట్రిన్' అన్నమాట. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. అయితే వాళ్ళన్నారంట, "ఈ పుస్తకం తీసుకుంటున్నావు. ఇది మాకే అర్థం కావట్లేదు ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నవాళ్ళం. నీకేం అర్థమవుతుందంటే" అవునా! ప్రయత్నిస్తానని వెళ్లారన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి ముందు అర్థం కాలేదు. తర్వాత ఒకానొక హయ్యర్ మాస్టరు ఆయన జ్వాలాకుల్ మహర్షి గారు. ఆయన ఒక కాంతి రూపంలో వచ్చి
నువ్వు ఇది ముందు చదువు. ఈ చాప్టర్ ఉంటది అది ముందు చదువు. తర్వాత ఇది చదువు. తర్వాత ఇలా చదవడం స్టార్ట్ చెయ్యి. అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే వెళ్ళి ఆయన మళ్ళీ ఆ రకంగా చదవడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత మొత్తం అప్పటి వరకు తల పండిపోయిన వాళ్ళెవ్వరికీ అర్థం కాని సీక్రెట్ డాక్ట్రిన్ అంతా ఆయనకు అర్థమయ్యి, ఆయన థియోసాఫికల్ సొసైటీలోకెళ్ళి సీక్రెట్ డాక్ట్రిన్ మీద వాళ్ళకే క్లాసులు చెప్పడం మొదలుపెట్టారనమాట. మొత్తం వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఇంకా పాదాక్రాంతం అయిపోయారు ఆయన చెప్పిన సెషన్స్‌కి. ఎందుకంటే ఎప్పటినుంచో అక్కడున్న వాళ్ళకే తలపడిన వాళ్ళకి అర్థం కాని ఆ పుస్తకాలన్నీ అర్థం చేసుకొని వాటిని కృష్ణమాచార్యులు వారు వాళ్ళకి వివరించి చెప్పేవారనమాటండి. అన్నిట్లో కూడా సైంటిఫిక్ న్యూమరాలజీ, ఆ సంఖ్యాశాస్త్రము, మొత్తం ఖగోళంగా ఉన్న కొలతలు, మన అంతరంగంలోని శక్తులు, ఆయనకి తెలియని ఆకాశిక్ రికార్డ్స్ గురించి మళ్ళీ ఒక్కొక్క గ్రహం నుంచి మన భూమి మీదకొచ్చే ఎనర్జీస్ గురించి, వాటి షిఫ్ట్ గురించి, మొత్తం ఎంతో గొప్ప ఖగోళ శాస్త్రము, న్యూమరాలజీ, సైన్సు ఒకటి కాదనమాటండి. అన్నీ తెలుసాయనకి. అన్నిటిని పెట్టి ఆ సైంటిఫిక్ టెంపర్‌లో క్లాసులు చెప్పేసరికి, ఇంకా అందరికి ఎంత అద్భుతంగా ఉండేదంటే, చాలా సులభంగా అర్థమైపోయేలాగా ఆ కఠినమైన వాటినన్నిటిని విడమర్చి చెప్పేవారట. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈయన ఎంత గొప్పవారంటే, చాలా అద్భుతంగా జ్యోతిష్యాన్ని చెప్పేవారట. అలాగని మళ్ళీ మూఢనమ్మకాలు కొట్టి పడేసేవారు. ఒకాయనొచ్చారటండి ఒకసారి. "నేను మంచి ముహూర్తం పెట్టండి గురువుగారు, మాకు హాల్ టికెట్ తెచ్చుకోవడానికి. సో, నేను పాసవుతాను" అని. ఆయన వెంటనే "మీకు పిచ్చా వెర్రా? హాల్ టికెట్ పెట్టుకునే ముహూర్తాన్ని బట్టి నువ్వు పాసవ్వవు. అలా కాదు ముహూర్త బలం పనిచేసేది. నువ్వు చదివితే పని జేస్తావు. అప్పుడు నువ్వు పాసవుతావు. అంతేకాని ముహూర్తం బావుంటే పాసయిపోవడం ఉండదు" అని చెప్పి పంపించేవారనమాట. సరైన విధంగా శాస్త్రాన్ని వాడాలి. మూఢంగా వాడకూడదు అని చెప్పేవారనమాట. ఒకసారి ఒకాయన ఈయన్ని పరీక్షించడానికి కొలీగ్ ఒకాయన ఈయనకసలు అన్నీ వచ్చా? ఇదంతా కరెక్టా? అని చెప్పేసి పరీక్షించడానికి ఒకాయన జాతకం తీసుకొచ్చి, "మాస్టర్ గారు ఈయన జాతకం చూడండి" అని ముందు పెట్టారట. ఒక చక్రం తీసుకొచ్చి. అదొక్కసారి ఇలా చూసి కృష్ణమాచార్యుల వారు, "ఎందుకండి మీ సమయం, నా సమయం వృధా చేస్తారు? ఈయన చనిపోయి 2 నెలలయ్యుండొచ్చు. ఒకవేళ అని చెప్తారంట. నిజంగానే ఆయన చనిపోయి 2 నెలలయింది. అప్పుడు ఆయనకు అర్థమవుతుందనమాట కృష్ణమాచార్యుల వారి శాస్త్రం మీదున్న పట్టు ఏమిటో. అలాగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నిపుణులు. అలాగే వారి అబ్బాయిలో నలుగురు పిల్లలండి ఆయనకి. నాకు సరిగ్గా గుర్తుం లేదు. మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి అనుకుంటున్నాను. ఒకాయనకి మూర్ఛ రోగం అనేది వస్తుంది. ఫిట్స్ రావడం, మూర్ఛ రావడం అనేది వస్తుందనమాట. ఆయనకి సరిచేసే హెల్ప్ చేసే ప్రాసెస్‌లో ఆయన హోమియో వైద్యాన్ని కూడా నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని మళ్ళీ అది ఇది కాదని కాదండి ఆయన తారాస్థాయి. ఆ హోమియో వైద్యాన్ని నేర్చుకుని దానిలో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించి ఆయన చేసిన సేవండి హోమియోతో ఎన్ని వందల, వేల, లక్షల మందికి సేవ చేశారో. అందరికీ మళ్ళీ ఉచిత సేవ. ఆయన ధ్యానము ఉచితమే. ఆయన సేవలు జ్యోతిష్యము ఉచితమే. ఆయన చేసే ఈ వైద్యము ఉచితమే. ఎవరి దగ్గర ఎప్పుడూ ఒక రూపాయి తీసుకునేవారు కాదంటండి మాస్టర్ గారు. ఈకే మ ఇక్రాల కృష్ణమాచార్య వారు. ఆ మొత్తం అంతా కూడా సేవా తత్పరతతోనే చేశారనమాటండి. ఎంతమందికి ఇప్పటికి కూడా ఇక్కిరాల కృష్ణమాచార్యులు వారి ఆహ్, హోమియో నిలయాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ మొత్తం అంతా ఫ్రీగా హోమియోపతి వైద్యం ఇస్తారు. ఒకవేళ చార్జ్ చేసినా అక్కడక్కడ చాలా నామినల్ అమౌంట్, తక్కువ అమౌంట్ చార్జ్ చేస్తారనమాట. ఎలాంటి వాళ్ళకైనా సరే మాస్టర్ ఈకే గారి చేతితో ఇచ్చిన హోమియో మందు తీసుకుంటే వెంటనే తగ్గిపోయి మిరకిల్ రిజల్ట్స్ వచ్చేవన్నమాట. సో, హోమియో వైద్య సేవలు చేశారు. ఇంకా ఆయన రచనల గురించి తీసుకుంటే, ఆయన గీతా వ్యాఖ్యానాన్ని చేశారండి. 'శంఖారావం' అనే పేరుతో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే భాగవత రహస్య ప్రకాశం అని చెప్పేసి భాగవతంలో ఉన్న రహస్యాల గురించి అన్నిటి గురించి రాశారు. అలాగే జయదేవుని గీతా గోవిందాన్ని ఆయనే తెలుగులోకి ఆహ్, చే అనువాదం చేశారనమాటండి. 'పీయూష లహరి' అనే పేరుతో. ఆళ్ళు చాన్నాళ్ళు పత్రికలు కూడా నడిపారు. మంత్లీ పత్రికలు నడిపారు. అలాగే ఆయన రాసిన గ్రంథాల్లోకొస్తే గనక 'గోదావరి భవం', 'పురుషమేధం', 'ఋతుగానం', 'అపాండవం', 'స్వయంవరం', 'లోకయాత్ర' అలాగే హోమియోపతికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు ఆయన ఇంచుమించుగా 100కి పైగా పుస్తకాలని సంకలనం చేశారండి. ప్రతి పుస్తకాన్ని కూడా మళ్ళీ ఇది నేను రాసింది కాదు. నా గురువుగారు నాకిచ్చారు. ఆయన చెప్పింది నేను రాసాను. ఆయన చెప్పింది నేను చెప్పాను. మీరు రాసుకున్నారు అంటారనమాట. అంతేగాని నేను రాసానని అనేవారు కాదు. 100కి పైగా పుస్తకాలు రాసారండి.
అలాగే 1971లో పదవీ విరమణ చేసి పూర్తిగా ఇంక సేవలోకి అంకితం అయ్యేలాగా వరల్డ్ టీచర్స్ ట్రస్ట్‌ని స్థాపించి మొత్తం ఆధ్యాత్మికతని, యోగ విద్యని ప్రపంచమంతా చాటేలాగా భారతదేశమంతా, యూరప్‌లో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో ఇంకా విరివిగా తిరుగుతూ ఎంతో ప్రచారం చేశారనమాట. జెనీవియాలో మెరియం విశ్వవిద్యాలయాన్ని కూడా మన ఇక్రాల కృష్ణమాచార్యుల వారి వల్లనే అది రావడం, అక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పటికి అక్కడ తత్వశాస్త్రం గురించి, ఆధ్యాత్మిక గురించి బోధిస్తారనమాట అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో. ఆయన మార్చి 17 1984లో ఆయన సమాధి చెందారనమాటండి. మరి కృష్ణమాచార్యులు వారు ఆయన స్పీచ్ ఎలా ఉండేదంటే ఎంతో హాస్యం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైవ్లీగా మారిపోయేదట ఆయనుంటే చాలు ఆ వాతావరణం అంతా కూడా. ఆయన మీద ఆయనే ఎంతో జోకులేసుకునేవారట. మా ఇంగ్లీష్ లెక్చరర్ గారు చెప్పేవారనమాట. మా గురువుగారు అనేవారు, "పరవాన్నంలో గెరిటెల్లా ఉండిపోకండి" అని. పరమాన్నంలో గెరిటెల్లాగా అంటే ఏంటంటే, పరవాన్నంలో గెరిటె ఏం చేస్తుందంటే తనే అందరికి పరమాన్నాన్ని వడ్డిస్తుంది. ఆ తిన్న వాళ్ళందరూ ఆ రుచి చూస్తారు. కానీ ఆ పరమాన్నం రుచి ఆ గెరిటెకు తెలీదు. సో, అలాగే గురువుగారి దగ్గరుండి, గురువుగారిని అన్ని చోట్లకి తీసుకెళ్ళి, గురువుగారిని అందరికీ పరిచయం చేస్తా ఉంటారు గానీ, ఆ గురువుగారి మహత్యాన్ని వీళ్ళే స్వయంగా తెలుసుకోలేకపోతూ ఉంటారు. వీళ్ళందరూ పరమాన్నంలో గెరిటెల్లాగంటి వాళ్ళు. అందరికీ ఉపయోగపడతారు గానీ, ఆళ్ళకి ఉపయోగం ఉండదు. అలా పరమాన్నంలో గెరిటెలా ఉండిపోకండిరా అని చెప్పేవారట. అలా ఆయన చెప్పే ఆహ్, ఈ పోలికలు అవన్నీ కూడా ఎంతో సులువుగా అర్థమయ్యేలాగా, ఇంక మర్చిపోకుండా ఉండేలాగా ఉండేవన్నమాట. అలాగే ఆయన ఎవరింటికైనా ఎళ్ళినా అందరిని సోదర బృందం అని పిలిచేవారు. ఎవరిని కూడా నేను గురువుని అని చెప్పేవారు కాదనమాట ఎవరికీ. సోదర బృందం అనేవారు. అలాగే గురు పూజలే నిర్వచిస్తారండి మాస్టర్ ఈకే గారు. చాలా అద్భుతంగా 3 రోజుల పాటు జనవరి నెలలో జరుగుతాయి. ఆ గురు పూజలు ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ యోగా సమావేశాలుగా కూడా జరుగుతున్నాయన్నమాట. అలాగే ఆయన అందరికీ పెళ్ళిళ్ళు చేయడము, అన్నప్రాసనలు చేయడము, విద్యాభ్యాసాలు చేయడము, కులమత భేదాలు లేకుండా అందరికీ చేసేవారనమాటండి. ఆయన ద్వారా అవి జరిపించుకోవడానికి గురు పూజ ఆహ్, జరిగినప్పుడే అవన్నీ కూడా చేసేవారట. అవన్నీ జరిపించుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఆ సమయం కోసం మొత్తం పిల్లల్ని తీసుకొని రావడం, ఆయన చేతుల మీదుగా అవన్నీ చేయించుకోవడం చేసేవారనమాట. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలున్నాయండి. ఆయన చక్కగా అందరితో కలిపి ఫ్రెండ్స్‌తో శిష్యులతో అందరితో కలిపి సినిమాలకి వెళ్ళేవారట. ఆటలు ఆడేవారట. క్రికెట్ ఆడేవారట. అలాగే ఆయన చక్కగా ఎవరింటికన్నా వస్తే కిచెన్‌లోకెళ్ళిపోయి ఆయనే వంట చేసేసి అందరికి వడ్డించేవారట. నేనవన్నీ తెలుసుకుంటుంటే ఆ పత్రిసారితో గడిపిన అనుభూతులన్నీ నాకు గుర్తుకొచ్చాయన్నమాట. అంత అద్భుతంగా అంత చాలా డౌన్ టు ఎర్త్ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మొత్తం ఆయన జీవితాన్నంతా కూడా సేవకే అంకితం చేసిన మహా గురువుగారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. ఆయన చేసిన ఆ బహుముఖ ప్రజ్ఞతో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలయిపోతున్నా ఇప్పటికి కూడా అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఎకరాల కృష్ణమాచార్యులు వారు డైరెక్ట్‌గా చెప్పిన క్లాసులు, ఆయన వీడియోలు, ఆడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయండి. తప్పకుండా వినొచ్చు అవన్నీ. చాలా సరళంగా, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. నేను కూడా కొన్ని విన్నాను. ఇంకా వినడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గురించి. మాస్టర్ ఈకే గారి గురించి. మరొక రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జయ హో